జయహో నా జన్మభూమి ఎంత గొప్పదో, జయహో నను కన్న భూమి ఎంత గొప్పదో. మెయిన్ మైక్ బాబు జయహో నా జన్మభూమి ఎంత గొప్పదో, జయహో నను కన్న భూమి ఎంత గొప్పదో. జనమే జగమంతా నిండి ఉన్న భూమిలోన మా కోసం ఇచ్చే దైవం భరత భూమి నేల. జయహో నా జన్మభూమి ఎంత గొప్పదో, జయహో నను కన్న భూమి ఎంత గొప్పదో. దేశ రక్షణకు మనవారు ఎందరో వారి దేశ గణతంత్ర దినోత్సవ సందర్భంగా 50 మంది భారతీయులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మనం ఈ రోజున ఇంత స్వేచ్ఛగా ఉండగలుగుతున్నాము అంటే దానికి కారణం ఎంతో మంది మహానుభావుల యొక్క త్యాగ ఫలితం. ఈ సందర్భంగా ప్రతి ఒక్కళ్ళం వాళ్ళు చేసిన త్యాగాన్ని తలుచుకుంటూ వాళ్ళకి ధన్యవాదాలు అర్పించడం అనేది మనందరి కనీస బాధ్యత. ఈ సందర్భంగా అలాంటి మహనీయులందరికీ అలాంటి త్యాగధనులకు హృదయపూర్వక నివాళులు అర్పించుకుంటూ ఈ రిపబ్లిక్ డే నా వరకు చాలా ప్రత్యేకత సంతరించుకుంది. కారణం 45 సంవత్సరాల నా సుదీర్ఘ సినీ ప్రయాణంలో నేను ఈ కళామ తల్లికి సేవ చేసుకోవటం, అలాగే ఇతోధికంగా కళాకారులకు సామాజిక బాధ్యత కూడా ఉంది అని గుర్తెరిగి అది నా బాధ్యతగా భావించి ఎన్నో సంవత్సరాలుగా ఎలాంటి విపత్తు జరిగినా
ఎలాంటి అవసరార్థులకు ఆయా సమయంలో నేను అండగా నిలబడటం అన్నది నా బాధ్యతగా భావిస్తూ అలా నడుచుకుంటూ సామాజిక సేవ కూడా చేసుకుంటూ వచ్చాను. అందులో భాగంగా ఈ రోజున ఈ బ్లడ్ బ్యాంక్ ఇంత ఇదిగా ఈ రోజున ప్రతి ఒక్కరికి ఒక స్ఫూర్తిగా నిలిచి ఎంతోమంది ఈ రోజున రక్త కొరతతోటి ఒక 25 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి మన రాష్ట్రం ఈ రోజున రక్తం కొరత వల్ల చనిపోతున్నారు అనే ప్రస్తావన రాలేదంటే ఈ రోజున నేను తీసుకున్న నిర్ణయంగా నేను చాలా గర్వపడుతూ ఉంటాను. దానికి ప్రధానమైన కారణం ఎవరిని చూసుకున్నంటే నా అభిమానులు చూసుకుని. నా అభిమానులు లేకపోయి ఉంటే కనుక నేను ఎంతగా నేను స్పందించినా, ఎంతగా నేను ఇలాంటి విషయాల్లో ముందంజ వేసినా సరే అది ఇంత సుదీర్ఘంగా ఇంత గొప్పగా ఒక యజ్ఞలాగా ముందుకి కొనసాగేది కాదు. దీనికి కారణమైనటువంటి నా బ్లడ్ బ్రదర్స్కి, బ్లడ్ సిస్టర్స్కి ప్రతి ఒక్కరికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. ఇదే స్ఫూర్తితోటి ఇదే విధంగా మీరందరూ కూడా సామాజిక సేవ చేస్తూ నన్ను ఉత్సాహపరుస్తూ నేను మరింత స్ఫూర్తితోటి ముందుకు వెళ్ళేలాగా మీ అండదండలు నాకు అందిస్తూ సాగాలి కోరుకుంటూ, ఇందాకన్నట్లుగా ఈ యొక్క రిపబ్లిక్ డే ప్రత్యేకత ఏమిటంటే నా ఈ సేవలన్నీ గుర్తించి 2006లో నాకు పద్మభూషణ్ అవార్డు ఇచ్చారు. అదే చాలా ఎక్కువ, చాలా ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చింది. అలాగే ఎదురు చూడని నేను ఊహించినటువంటిది ఈ సంవత్సరం ఈ 2024 రిపబ్లిక్ డే సందర్భంగా నేను నా సేవలను గుర్తించి, అది కళాసేవ అయితేనేమి, సామాజిక సేవ గుర్తించి పద్మ విభూషణ్ అవార్డు ప్రకటించడం అనేది నా అంతరంతరాల నుంచి హృదయపూర్వకంగా నేను దీనికి కారణభూతులైనటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. కేంద్ర ప్రభుత్వానికి అలాగే ప్రధాని మోడీ గారికి ప్రత్యేక నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ రోజున పద్మ అవార్డు గ్రహీతలందరూ ఎవరైతే ఉన్నారో, ఈ పురస్కారాన్ని గ్రహించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై హింద్. भैया जरगानी గురు 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 ఇటు వచ్చేసేయండి. ఇంట్లోకి వచ్చేసేయండి.
హైయెస్ట్ మామూలు ఇచ్చేవాడి వీరైతే నెక్స్ట్ విజిట్ 3-4 డేస్ తర్వాత ప్రశాంత్ మన వీళ్ళందరినీ చంపే ప్లీజ్ కొంచెం బ్యాక్ సైడ్ చెరుతున్నా అటు సైడ్ అన్న కొంచెం బ్యాక్ ఆగి నన్ను ఇస్తాడు చెప్పే మాట అంటే లైఫ్ టైం కౌంట్ చేస్తే లైఫ్ సరిపోతుంది. నీకు ఫోటో కావాలి ఫోటో అరుణ్ జరగండి హ్యాపీ రిపబ్లిక్ డే 75వ జాతీయ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యంగా మా మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మవిభూషణ్ అవార్డు రావటం మాకు ఎంతో ఆనందంగా ఉంది. మేము
అందరికీ నమస్కారం. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యంగా మా మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మవిభూషణ్ అవార్డు రావటం మాకు ఎంతో గర్వకారణంగా ఉంది. మేము పద్మభూషణ్ వచ్చినప్పుడు భారతదేశం ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలంతా ఎంత ఆనందపడ్డారు. ఇప్పుడు మరొకసారి ఈ అత్యున్నతమైన అవార్డు రావటం వల్ల తెలుగు ప్రజలంతా, తెలుగు ప్రేక్షకులంతా చాలా ఆనందంగా ఉన్నారు. ముఖ్యంగా మెగాభిమానులంతా పండగ చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవార్డు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై చిరంజీవ, జై జై చిరంజీవ.